Hi friends, welcome to EG Cinema sponsored by Suryabai Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా రిలీజుల గురించి ఎస్పెషల్లీ మనం చేస్తున్న జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే సినిమాల గురించి ఆ సినిమాలకు సంబంధించిన రిలీజల్ ప్రాసెస్ కావచ్చు, దానికి పబ్లిసిటీ చేసుకునే మార్కెటింగ్ ప్రాసెస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు సపోర్ట్ దొరుకుతుంది, మీడియా సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, అసలు సినిమా రిలీజుల దగ్గర థియేటర్ రిలీజే చేయాలని చెప్పేసి మన వాళ్ళు చాలామంది కూర్చో ఉంటారు. సో ఆ రిలీజ్ దగ్గర ప్రాబ్లమ్స్ ఏంటనేది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఈ సినిమాలో క్రేజీ సీఎం అనే నేను చేసిన ప్రాజెక్ట్కి ఏడీగా వర్క్ చేసిన రాకేష్ అనే అప్కమింగ్ డైరెక్టర్ ఒక లెంగ్తీ మెసేజ్ పెట్టాడు నాకు. సార్, నేను మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే ఎంత సినిమా చేసినా, ఎంత క్వాలిటీ సినిమా చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ లేకుండా, కరెక్ట్గా థియేటర్ రిలీజ్ కాకుండా మనము సినిమాలు చేసి ఏం ప్రయోజనం? దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము అంటే వాటికి పరిష్కారాలు ఉంటే ఏదైనా చేయడానికి సోర్స్ ఉంటుంది. నేను చాలా సీరియస్గా సినిమాలు చేయాలనుకుంటున్నాను, కానీ మనము చివరిలో రిలీజ్ ప్రాసెస్, మార్కెటింగ్ ప్రాసెస్ ఇవి కూడా తెలుసుకొని చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నానని చెప్పేసి తను లెంగ్తీ మెసేజ్ పెట్టాడు నాకు, ఆడియో మెసేజ్. వీటి గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అగైన్ తన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ చిన్న సినిమాలు చేసేస్తాం, చిన్న సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయాలనే ప్రాసెస్లో ఉంటారు. సో ఈ టోటల్గా ఉన్న సమస్యలన్నీ నేను క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి పరిష్కారాలు కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే, మనము సినిమా ఇండస్ట్రీలో ఇలా చిన్న సినిమాలు చేయడం కావచ్చు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చిన్న సినిమాలు చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం, బాగానే ఉంది. ఫస్ట్ కాపీ తీసుకొస్తాం. దాని తర్వాత మేజర్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుంది. పబ్లిసిటీ చేసుకోవాలా, కరెక్ట్ మీడియా సపోర్ట్ ఉండదు, సినిమా రిలీజ్ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉండదు. ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఒక చిన్న సినిమా చేశారని అనుకుందాం కాసేపు. చాలా కష్టపడతారు, రకరకాల ప్రాబ్లమ్స్, షూటింగ్స్లో కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే బడ్జెట్ ఉంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బడ్జెట్ లేకుండా సినిమా చేయాలంటే అవి వేరే లెవెల్ కష్టాలు ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే సినిమా ఇండస్ట్రీలో నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. సో ఫస్ట్ సినిమాలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసేటప్పుడు చాలా సవాళ్ళు ఎదురవుతాయి. మనము మేకింగ్ ప్రాసెస్లో ఒక షూటింగ్కి వెళ్ళాము, షూటింగ్ ప్రాసెస్లో అక్కడ ఎవరో చోటా మోటా గల్లీ లీడర్స్ కావచ్చు, ఇక్కడ ఎందుకు సినిమా చేస్తున్నావురా అది ఇది అంటారు. వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. పోలీసులు వస్తుంటారు, వాళ్ళను మేనేజ్ చేసుకోవాలి. మన టీంలోనే అందరూ కరెక్ట్గా ఉంటారు, ఎవరో ఒకరిద్దరు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. షూటింగ్ కంప్లీట్ చేసుకుంటారు మీరు. ఈవెన్ ఈసీలో చేస్తుంటే ఈసీ సపోర్ట్తో మీరు పోస్ట్ ప్రొడక్షన్ అన్ని నీట్గా చేసుకుంటారు, ఫస్ట్ కాపీ వరకు వస్తారు. కానీ ప్రతి డైరెక్టర్ ప్రాబ్లం ఏంటి అంటే, నా సినిమా థియేటర్లో రిలీజ్ అయితేనే బాగుంటుంది అనే మైండ్ సెట్తో ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే మైండ్ సెట్లో ఉన్నారు. యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఏమొస్తుంది, నా సినిమా థియేటర్లో రిలీజ్ కావాలి అంటున్నారు. మీ సినిమా ఓకే, కాసేపు యూట్యూబ్ రిలీజ్ పక్కన పెడదాము, నీ సినిమా పబ్లిసిటీ చేస్తాం, థియేటర్లో ఏదో రకరకాల సమస్యలను మనం ఎదుర్కొని థియేటర్ రిలీజ్ చేస్తాం. ఎవడు దేకుతాడు నీ సినిమాని? ఎందుకు అంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ కాదు, ఆడియన్స్ దగ్గర లేదు. కరెక్ట్గా మనము ఆ సినిమాని ఆడియన్స్ దగ్గర కూర్చోబెడితే అది హిట్టా ఫట్టా అనేది ఆడియన్స్ చెప్తారు. ఇక్కడ కరెక్ట్గా సినిమాని అక్కడ కూర్చోబెట్టే వ్యవస్థే లేదు. మనం ఎంత ప్రయత్నమైనా చేయి. మేజర్ ప్రాబ్లం రెండు చోట్ల ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు అగ్రెసివ్గా కూడా మాట్లాడాను, కానీ ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ మీద మనం నెగిటివ్గా మాట్లాడితేనంటే వాళ్ళు అసలు పూర్తిగా తొక్కి పెట్టేస్తారు. అదే జరిగింది. సో సినిమా రిలీజర్ ప్రాసెస్లో ఆ రెండు చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు చోట్ల ఏవి అంటే, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మీరు ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. ఎక్కడికి రావాలి? మీడియాకు రావాలి.
మీడియాకి మనం రావాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంది తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీలో అయినా ఇంతే. ఫస్ట్ మీడియాని పిలవాలి అంటే పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. ఆ పిఆర్ఓలకి కనెక్ట్ అయిపోయి, సార్ నా సినిమా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే ప్యాకేజ్ ఎంతమ్మా అంటారు. పిఆర్ఓలు లేకుండా డైరెక్ట్గా మీడియా మన దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఒక మీడియేటర్స్ చేతుల్లో మీడియా అనేది ఇరుక్కుపోయి ఉంది. మీడియేటర్స్ చేతిలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇరుక్కుపోయింది. వాటిని కదపాలంటే రెగ్యులర్గా డైరెక్ట్గా వెళ్తే అయ్యే పని కాదు. సో అందువల్లే ఈ థియేటర్ రిలీజ్ అనే ప్రాసెస్ని పక్కన పెట్టేసి పూర్తిగా నేను యూట్యూబ్ రిలీజ్ ప్రాసెస్లో ఎంతోమంది డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఫంక్షన్ స్టార్ట్ చేశాను. గుర్తుందా మీకు? వరుస పెట్టి ఫంక్షన్లు పెట్టాను. ఎందుకంటే అప్కమింగ్ డైరెక్టర్స్ అలా అయినా బయటకు వస్తారని చెప్పేసి, అలా అయినా ఒక సొంత మీడియాని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎన్ని రకాల కథలు ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో. సో అలా ప్లాన్ చేద్దామని చెప్పేసి వరుస పెట్టి యూట్యూబ్ రిలీజ్ చేసుకుంటూ వస్తే ఎగ్జైటింగ్గా ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయిపోయారు. సార్ నా సినిమా రిలీజ్ ఉంది, నా సినిమా రిలీజ్ ఉందని చెప్పేసి. కనెక్ట్ అయిన తర్వాత అన్నీ నేను వీక్లీ వన్స్ సినిమా రిలీజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బాగానే ఉంది. మీడియాను కూడా రెడీ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియాని అంతా గ్యాదర్ చేసుకుంటూ వచ్చాం. అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పేస్తున్నాను, తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సోషల్ మీడియాను కూడా ప్లాన్ చేసి మనము ఓన్గా సోషల్ మీడియానే మనకు మెయిన్ మీడియా లాగా ప్లాన్ చేసి మన సినిమాలు రిలీజ్ చేద్దామనే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్లో అగ్రెసివ్గా బాగానే ఉంది, కానీ మీడియా దగ్గర అంటే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ పిఆర్ఓ వ్యవస్థ ఉండడం వల్ల డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వలేం. దానికి లక్షలు ఖర్చు అవుతుంది. అది మేజర్ ప్రాబ్లం. అక్కడ అంతా మొత్తం పిఆర్ఓలే తినేస్తారు. అక్కడ మీడియాకు కూడా వాళ్ళకు ఒరిగేదే ఉండదు. ఆ 500 కవర్ వస్తుంది వాళ్ళకి అంతే. కెమెరామెన్కి ఒక కవరు, ఆ రిపోర్టర్కి ఒక కవర్ వస్తుంది అంతే వచ్చేది. కవర్ లేకుండా పని జరగదు అక్కడ. కవర్ల వ్యవస్థ దారుణంగా ఉంది. ఎవడు మాట్లాడు, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది వాళ్ళకు నెగిటివ్ కాబట్టి వాళ్ళు ఇది హైలైట్ చేయరు. హైలైట్ చేసే దమ్ము మీడియాకి లేదు. ఊరికి అనుకుంటారు మీడియా చించేస్తా ఇడిచేస్తారు. కరెక్ట్గా నిజాయితీగా ఉన్న మీడియా లేదు. డైరెక్ట్గా చెప్తున్నా, లేదు. అంత కమర్షియల్, మనీ 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 మనీ. వాళ్ళు బతకాలి. వాళ్ళకి అక్కడ ఆ మీడియా సంస్థలు ఇచ్చే శాలరీ సరిపోవు. ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఎవరు తినేది ఒకటి తింటుంటారు అంతే. పిఆర్ఓలు తినేది పిఆర్ఓలు తింటుంటారు, రిపోర్టర్లు కెమెరామెన్లు తినేది వాళ్ళు తింటుంటారు. ఎట్లా బయటకు వస్తారు? రారు. అందువల్లే అక్కడ ఆ మొత్తం వ్యవస్థనే వదిలేసి యూట్యూబ్ నుంచి అంటే మనము సోషల్ మీడియాని వేదిక చేసుకొని సోషల్ మీడియాలో ఒక మీడియా క్రియేట్ చేసి సొంత మీడియాని క్రియేట్ చేద్దామని ట్రై చేశాను నేను. ఇక్కడ ఎలా ఉంది తెలుసా? ఇక్కడ కూడా అయ్యే ఉన్నాయి. ఒక 10 ఛానళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ లాగా ఉంటారనమాట, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. మేము మొత్తం రావాలంటే మాకేంటి, అట్లా కూడా ట్రై చేశాను. మాకేంటి, మాకు ఏమొస్తుంది, ఎంతమందికి ఇవ్వలేదు, 5,000 10,000 అట్లా విసిరాను నేను. సరే అట్లన్నా సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి, ఛానల్స్ సపోర్ట్ అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ లేదని చెప్పేసి ఏం చేశారు? విసిరినప్పుడు ఏంటి జేబులో పెట్టుకున్నారు, సైలెంట్ కూర్చున్నారు. మళ్ళీ నాకేంటి, కమాన్ ఏంటి, నాకేంటి, కమర్షియల్, డబ్బులు 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 డబ్బులు. ఎంతకని ఇస్తారు? ఎవడని ఇస్తారు? వాళ్ళకంటూ సరే చిన్న సినిమాను మనము సపోర్ట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం అనుకుంటే నా నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. మీ నుంచి ఇప్పుడు 5,000 10,000 తీసుకున్న డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్స్ అందరినీ అడుగుతున్నాను నేను. మీరు 5,000 10,000 జేబులో పెట్టుకొని మీరు ఏమైనా పబ్లిసిటీ చేశారు చెప్పండి? ఏ రోజైనా ఒక స్పెషల్ వీడియో పెట్టారా? ఇదిగో ఈ సినిమా ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో వారణా సూర్య ఉన్నాడు, ఇది చిన్న సినిమాకి ఇలా సపోర్ట్ చేస్తున్నాడు, మీరు రండి, చిన్న సినిమాను మనం కాపాడు. ఏ రోజైనా ఎవడైనా వీడియో చేశాడా? ఒక్కడన్నా? వేలకు వేలు తీసుకున్నారు తప్ప ఒక్కరు కూడా కరెక్ట్గా సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. ఏదో కాసేపటి లైవ్ పెట్టేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడమే. తర్వాత మీ గ్రూపులో మీరు ఆ 100 రూపాయల కోసం ఎవడొస్తాడు? ఇది క్వశ్చన్కి 100 రూపాయలు ఎవడో ఇండస్ట్రీలో ఇవ్వమను. నువ్వు క్వశ్చన్ అడిగితే 100 రూపాయలు. ఎంత ఎంకరేజ్ చేయాలనో అంతా ఎంకరేజ్ చేశాను, కానీ ఎవడి దారి వాడిదే ఇండస్ట్రీలో. చెప్తున్నా కదా, ఇక్కడ ఎవడి దూల వాడిది, ఎవడి బతుకు వాడిది. అందువల్లే సరే రైట్, ఇది వర్కౌట్ కాదని చెప్పేసి సో కొందరు మరి సార్ నా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ఫంక్షన్కి 10,000 ఇచ్చాను, మీడియాకు 5,000 10,000 1000 రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వెదజల్లాను.
ఎవరు కరెక్ట్గా సపోర్ట్ అవుతున్నారు? సపోర్ట్ అవ్వాలి కదా, తీసుకోండి బాగానే ఉంది, సపోర్ట్ అవ్వాలి కదా. ఎక్కడ సపోర్ట్ వచ్చింది? అసలు యూట్యూబ్ రిలీజ్ అంటే చిన్న చూపు. వీళ్ళందరికీ ఎందుకు? వీళ్ళందరూ కమర్షియల్గా ఉన్నారనుకోండి కాసేపు, అసలు మేకర్స్ మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కే చిన్న చూపు. యూట్యూబ్ రిలీజ్ అంటే చిన్న చూపు. లేదు సార్, మా సినిమా థియేటర్ రిలీజే సార్, థియేటర్లోనే పడాలి. మీరు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకునేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా పంపిస్తారు. వాళ్ళు కూడా అంతే, 10 కెమెరాలు ఉంటే ఏంటంటే ఒక కెమెరాని రన్ అవుతుంటుంది. ఎవడు మీ మాట విండు ఇండస్ట్రీలో, మీరు అనుకుంటున్నారు అంతే. చెప్తున్నా కదా, ఇక్కడ ఎవడి మాట వినడు. చిన్న సినిమా అలా చావాల్సిందే. నేను చాలా ప్రయత్నం చేశాను, లేదు కుదరదు అని చెప్పేసి పక్కకి పెట్టేసి యూట్యూబ్ రిలీజే నా సినిమాలు నేను చేసుకుంటూ నా జర్నీని యాజ్ యూజువల్గా నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీకోసం ఏవేవో చేసి ఏవేవో ప్లాన్ చేసినా కూడా మీరు అంత అగ్రెసివ్గా దాన్ని ప్లాన్ చేసుకునేసి, ఏదో మనిషి ఒకటి చేస్తున్నాడు మాకు సపోర్ట్ చేస్తున్నాడు కదా, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని సినిమాలు చేద్దామని ఒకటికి లేదు. యూట్యూబ్ రిలీజా? అన్నీ చేస్తారు బాగానే, సపోర్ట్ అవుతున్నాడు బాగుంది. థియేటర్ రిలీజ్ అయితే మేము అందరం వచ్చి సినిమాలు చేస్తాం. యూట్యూబ్ రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? మీరు ఫస్ట్ కాపీ వరకు తీసుకొస్తారు బాగానే ఉంది, ఈ ఈసీ సపోర్ట్తో ఫస్ట్ కాపీ వరకు వస్తారు. తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రావడానికి కనీసం మినిమం 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది మీరు జస్ట్ మీడియాకి కనెక్ట్ అవ్వాలంటే. అదేనా సరిగా కనెక్ట్ అవుతుందా? చిన్న సినిమా అంటే అందరికీ చులకనే, మీడియా కూడా చులకనే. క్వశ్చన్ Q&A ఉండదు, ఎవరు ఇవ్వరు. ఇన్కేస్ పెట్టాలని బలవంతంగా ప్రయత్నం చేసినా కూడా మెయిన్ వాళ్ళు రారు, ఎవరు మెయిన్ ఛానల్స్ ఏవి రావు. నీ దగ్గర 20 లక్షలు 30 లక్షలు ₹1,00,00,000 వెదజల్లు, అప్పుడు వస్తారు. డబ్బులే, సినిమా ఇండస్ట్రీ అంతా కమర్షియల్. అక్కడ పిఆర్ఓలు దారుణంగా పందికొక్కులు బలిసినట్టు బలుస్తున్నారు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎవడూ లేడు. నేను మాట్లాడినా కూడా నా గొంతు నొక్కేస్తున్నారు. చేసుకోనివ్వండి, ఎవడి బాధ. చెప్తున్నా కదా, మీరు కరెక్ట్ లేరు. ముందు వాళ్ళని ఏదైనా మనము అక్కడ ఆ చెత్తనంతా క్లియర్ చేయాలంటే ముందు మీరు మెయిన్ అప్కమింగ్ డైరెక్టర్స్ కరెక్ట్గా ఉండాలి కదా. ముందు మీరే కరెక్ట్గా లేరు. ఏం క్లియర్ చేస్తాం, ఏం చేస్తాం చెప్పు? సోషల్ మీడియాను కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు చేయడానికి మీరే సపోర్ట్ అవ్వట్లేదు కదా. ఫస్ట్ 2-3 ఫంక్షన్లకి బాగా వచ్చారు, తర్వాత మాకేంటి మన బతుకులన్నీ ఇట్లే ఉంటాయి. మాకేంటి మీకు ఏం కావాలనో చేసుకుంటూ వస్తున్నా కూడా సపోర్ట్ లేదు. ఎవరేం చేస్తారు? నాకు పోయేది ఏం లేదు. మీరు వచ్చినా రాకపోయినా నాకు పోయేది ఏం లేదు. నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తాను. నేను ఎలా పబ్లిసిటీ చేయాలనో అలా చేసుకుంటూ వెళ్తాను. కాంట్రవర్సీలు చేస్తాను, కమర్షియల్గా వర్కౌట్ చేసుకుంటాను. నాకు ఎందుకంటే నోరు ఉంది, దేవుడు భగవంతుడు నాకు ఏమంటారు మాట్లాడగలిగే దమ్ము ఇచ్చాడు. మాట్లాడుతూ పోతుంటా నా సినిమాలు అవుతూనే ఉంటాయి. చూడండి వస్తున్నాయి కదా, బండ్లా గుండుబాస్ ఎలా పబ్లిసిటీ చేస్తాను చూడండి, దోలు తీర్చేస్తాను ఒక్కోడికి. సో ఆ సినిమాని ఎందుకు చూడరు అని చెప్పేసి కూర్చుంటాను నేను, సోషల్ మీడియా మధ్యలో కూర్చుంటాను. కనీసం తిట్టడానికో పోవడానికో రండి అని చెప్తాను నేను. వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. నేను ఇచ్చే పబ్లిసిటీకి ఖచ్చితంగా వస్తారు, రావాల్సిందే. సో యూట్యూబ్ రిలీజ్లే చేస్తాను నేను. థియేటర్ రిలీజ్ దేనికి చేయాలి? వాళ్ళని పెంచి పోషించడానికా? ఆ గలీజ్ కొడుకులందరినీ పెంచి పోషించడానికా? మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చిన్న సినిమాకి సపోర్ట్ చెయ్యదు. దీని మీద ఎక్కడ డిస్కషన్ రమ్మన్నా కూడా వస్తాను నేను. సపోర్ట్ చేయదు. ఉత్త మాటలు అందరూ చెప్తారు, ఎవరు రారు. ఏదైనా ఫంక్షన్కి ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచాలన్నా కూడా రారు, వచ్చే పరిస్థితి లేదు. ఉత్తవి అంతా. చెప్తున్నా కదా, మీరు కమర్షియల్గా మీరు మారకపోతే చిన్న సినిమాలు ఎప్పుడూ చేయలేరు. ఇట్లే ఉంటుంది పరిస్థితి. సో మీడియా వ్యవస్థ అలా తగలడింది. దాని తర్వాత థియేటర్ రిలీజ్కి వచ్చాం. థియేటర్ రిలీజ్ దగ్గర కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? అక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు. అక్కడ నీ సినిమాని ఎవడు చెప్తాడు అనుకుంటున్నారు? మీడియేటర్లతో మాట్లాడాలి. మీడియేటర్లతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? మీరు వచ్చిన దగ్గర నుంచి నాకేస్తూనే ఉంటారు, ఇదిగో దానికి 20,000 కావాలి, దీనికి 30,000 కావాలి, తింటూనే ఉంటారు వాళ్ళు. ఒక 3-4 నెలలు మిమ్మల్ని సినిమా రిలీజ్ కానివ్వరు. ఇదిగో ఆ ప్రాబ్లం, ఈ థియేటర్ మాట్లాడుతున్నాం, ఆ థియేటర్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి 3-4 నెలలు మెయింటెనెన్స్ మీ దగ్గర లాగేస్తారు. మీరు ఎందుకంటే మీరు సినిమా రిలీజ్ అయితే మీరు ఎందుకు ఇస్తారు డబ్బులు? సినిమా రిలీజ్ కానివ్వరు అక్కడ. సో మొత్తానికి ఏం చేస్తారు, ఒక 5-10 థియేటర్లు మాట్లాడేసి మీ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయినా కూడా
ఆ 5-10 థియేటర్లు కూడా రేపు సినిమా రిలీజ్ అంటే ఈరోజు నైట్ కూడా ఫైనల్ అవ్వవు. అసలు పబ్లిసిటీ లేకుండా నీ పోస్టరు, వాల్ పోస్టరు నీకు వాల్ మీద లేకుండా ఎలా నీ సినిమాని జనాలు చూస్తారు? అసలు సినిమా రిలీజ్ అయినట్టే తెలియకుండా ఎలా నీ సినిమాని రిలీజ్ చేస్తారు? గండ పరిస్థితి అదే. రేపు రిలీజ్ అనుకుంటే ముందు రోజు నాకు థియేటర్లు ఫైనల్ అవ్వలే. అసలు గండ వచ్చింది కూడా తెలియదు. ఖర్చు అయిపోయింది అనుకోండి. అక్కడ నాకు మెయిన్ ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉంది కాబట్టి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను రిలీజ్ చేయగలిగాను, అన్నీ అయిపోయినాయి. కానీ మీలాంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ప్రతి సినిమాకు 5 లక్షలు 10 లక్షలు మనకు అక్కడ సపోర్ట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటాం. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే యూట్యూబ్ రిలీజ్. యూట్యూబ్లో నీట్గా సినిమా చేసి దాని కరెక్ట్ పబ్లిసిటీ నేను ఇస్తాను. మీరు సోషల్ మీడియా వచ్చినా రాకపోయినా కూడా నా చుట్టూ సోషల్ మీడియా ఉండే విధంగా నేను చూస్తాను. కానీ దమ్మున్న సినిమాలు మీరు చేయండి. దమ్మున్న డైరెక్టర్స్ బయటకు రండి. మీరెవరు రాకుండా నేను ఎందుకు పడాలి రోడ్డు మీద పడి ఓ అని చెప్పి అరుస్తూ కూర్చుంటే ఏం లాభం చెప్పు? అందువల్లే నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో అలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ మీలో ఉన్నారు, దమ్మున్న డైరెక్టర్స్ ఖచ్చితంగా ఉన్నారు. కానీ తెగులు ఎక్కడొస్తుందంటే నేను థియేటరే రిలీజ్ చేయాలి అనే దగ్గర మీరు అందరూ ఆగిపోతున్నారు. మీ బతుకులు అలాగే ఉంటాయి. మీరు మీ మైండ్ సెట్ మార్చుకున్నంత వరకు మీ బతుకులు అలాగే ఉంటాయి. సో నేను మిమ్మల్ని మీరు వచ్చారనుకోండి కరెక్ట్గా, సార్ రైట్ సార్ మీ రూట్లో వెళ్దామని చెప్పేసి వచ్చారనుకోండి, సినిమాలు చేస్తారు. లేదు రాలేదనుకోండి, నా సినిమాలు ఎలాగో అవుతూనే ఉంటాయి కదా. నేను ఎలా ఎవరికి దూలు తీర్చాలో తీర్చేస్తాను. అది నో డౌట్ అట్ ఆల్. ఎవరికి భయపడేది లేదు. ముందుకు వెళ్తూనే ఉంటాను. ఏ రోజైతే నాకు గ్రిప్ వస్తుందో సినిమా ఇండస్ట్రీలో అప్పుడు చిన్న సినిమాలని మనము ఇండియా మూవన్నెల జెండా ఉంటుంది చూడండి, ఆ జెండా ఎలా రెపరెపలాడుతుందో చిన్న సినిమా అలా రెపరెపలాడే విధంగా ఆ రోజు చేస్తాను. నాకు పవర్ రావాలి. ఆ పవర్ కోసం నేను ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ వస్తే ఆ పవర్ శాసిస్తుంది చిన్న సినిమాని. అంటే చిన్న సినిమాకి ఇలా సపోర్ట్ చేయాలి, అప్కమింగ్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలని ఎందుకు ఉంటుంది? ఎవరికి ఉంటుంది చెప్పండి? నాకుంది అది దూల. ఆ దూలతోనే ఎన్ని చేస్తున్నాను నేను. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానికి సినిమా మీదనే ఖర్చు పెడుతున్నాను నేను. ఎందుకు పెడతా చెప్పి? మొన్న ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాను. దేనికి? దేనివల్ల? మా మిస్సెస్ అడుగుతాను, నువ్వు మొన్న 10 లక్షలు ఖర్చు పెట్టావు కదా, ఏంటి ఉపయోగం? నీకు ఉపయోగం ఏంటి అని. సినిమా నా ప్రాణం. అది సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు నా ప్రాణం. అది నరనరాన జీర్ణించకపోయింది నాకు. అయితే ఏంటి, నేను ఎంతో సంపాదిస్తాను, 10 లక్షలు ఖర్చు పెట్టి తప్పేంటి? పెట్టాను, నా వాళ్ళేగా తిన్నది. మేజర్ ప్రాబ్లం అది తెలుసుకోండి. మీడియా వ్యవస్థ కరెక్ట్గా లేదు, రిలీజ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. దానివల్ల మీరు థియేటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ఎంత కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా మీరు డబ్బులు ఖర్చు అయిపోయి ఏదో నా సినిమాని అక్కడో ఇక్కడో రిలీజ్ చేసామని మీకు మీరు డబ్బా కొట్టుకోవడం తప్ప ఏ ఉండదు. మీకు బీ ఫ్రాంక్ ఒక నిజం చెప్పనా, గండా అనేది థియేటర్లో ఎవరు చూశాడో తెలియదు, కానీ యూట్యూబ్లో మాత్రం నేను కనీసం ఒక్క షేర్ కూడా చేయకుండా 7 లక్షల మంది చూశారు. సక్సెస్ యూట్యూబ్లో ఉంది, థియేటర్లో లేదు. అది మీరు తెలుసుకుంటే యూట్యూబ్ వైపు వస్తారు. యూట్యూబ్ నుంచి మనము ధూమ్ధామ్గా మనమేంటో సినిమా ఇండస్ట్రీకి చెప్పొచ్చు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ మన దగ్గరికి వస్తుంది, మనం వెళ్ళాల్సిన అవసరం లే. పెద్ద వాళ్ళంతా ఎప్పుడు కనెక్ట్ అవుతారు? నువ్వు సక్సెస్ అవుతున్నప్పుడు కనెక్ట్ అవుతారు. నువ్వు సక్సెస్ ఎప్పుడు అవుతావు? వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే క్రిస్టల్ క్లియర్గా నీ దగ్గరికి సినిమా ఇండస్ట్రీ వస్తుంది. నీ దగ్గర సక్సెస్ ఉంటే సినిమా ఇండస్ట్రీ నీ అరచేతిలోకి వస్తుంది. ఆ పని చెయ్యి. ఊరక నేను థియేటర్ రిలీజ్ చేసుకుంటా అంటే నీకు మీడియా సపోర్ట్ చేయదు, థియేటర్ రిలీజ్ చేయడానికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సపోర్ట్ చేయదు. ఎందుకు అక్కడ వెళ్ళడానికి? పీకడానికా? ఊరిక డబ్బులు దొబ్బెట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు. అర్థం చేసుకోండి. యూట్యూబ్ వేదికగా నా సినిమాలు కంటిన్యూగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇక ఆగను, ఎవడు చెప్పినా ఆగను. చక్క నేను చేసిన 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. 5వ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో చెప్తాను. నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. హిట్టా ఫ్లాపా కాదు, కొట్టుకుంటూ వెళ్తూనే ఉంటాను. రెవెన్యూ కూడా జనరేట్ చేస్తాను. చూస్తుండే ఎట్లుంటుందో. సో నా పబ్లిసిటీ ఎలా ఉంటుందో చూదురు, నా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూదురు, నా జర్నీ ఎలా ఉంటుందో చూదురు. అప్కమింగ్ డైరెక్టర్స్ వచ్చేయండి. గేట్లు తన్నుకొని మీరు వస్తే తప్ప మీరు బాగుపడలేరు. అర్థం చేసుకోండి. ఈ సినిమాతో కొలాబరేట్ అయిపోయి సినిమాల మీద సినిమాలు చేద్దాం. మీరు ఒక సినిమా చేయాలి అనుకుంటే ఈ సినిమాతో చాలా సింపుల్. ఒక చిన్న డెమో షూట్, 10 నిమిషాల డెమో షూట్ చేసి మిమ్మల్ని మీరు ఏంటో అనేది ప్రూవ్ చేసుకోండి.
సో వన్స్ ప్రూవ్ చేసుకున్నారా, ఈ సినిమాని మొత్తం మీకు సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్ అవుతే మీ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టిన సినిమాల మీద కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉందాం, సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉందాం. ఓకేనా? సో దీంట్లో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకోసం మిమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రం నేను సినిమాలు చేయను. దాంట్లో నా నా ప్రాసెస్ ఉంటుంది, నా ఎదుగుదల కూడా ఉంటుంది. మీరు సినిమా చేయాలంటే నాతోనే చేయాల్సి ఉంటుంది. ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నాను, నాతోనే ఫస్ట్ సినిమా ఉంటుంది. సో నేను ఎదగాలి, మీరు ఎదగాలి. ఆ కాన్సెప్ట్లో వస్తారనుకుంటే రండి, లేకపోతే దొబ్బేయండి, రావద్దు. ఎందుకంటే మీరే ఎదగాలి. మీరు వారణాసూర్య సంకనాకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం వారణాసూర్య సపోర్ట్ తీసుకుని ఎదగాలి, పైకి ఎదగాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వర్కౌట్ కాదు. మ్యూచువల్ బెనిఫిట్తో, మ్యూచువల్ డెవలప్మెంట్తో కమర్షియల్గా మీరు రావాలి, కమర్షియల్గా అందరం బాగుపడదాం అనుకుంటే రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే నేను కమర్షియల్గానే ఉంటాను. మిమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి గాంధీ తాత, నెహ్రూ లాగా నేను ఇక్కడ అవతారం ఓపెన్ చేసేసి నా ఏమంటారు, నా 5వ అవతారం, 9వ అవతారం అని చెప్పేసి నేను ఆ రూట్లో నేను క్రియేట్ అవ్వలేదు. నేను పవన్ కళ్యాణ్ అంత మంచోని కాదు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాన్ని. పవన్ కళ్యాణ్ చేసే పనులకి చాలా ఏమంటారు, నేను మిస్మరైజ్ అయిపోయి నేను తనకి అట్రాక్ట్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ అంత మంచోని అయితే ఖచ్చితంగా కాదు. మంది పక్కా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఎదగాలి, నేను ఎదగాలి, మంచి పనులే చేస్తాను, కానీ ఖచ్చితంగా నాది కమర్షియల్ ఉంటుంది. ఖచ్చితంగా నేను ఎదగాలి, మీరు ఎదగాలి. ఈ కాన్సెప్ట్లో మీరు రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే రావద్దు. ఎందుకంటే మీకోసం ఉచిత సర్వీసులు చేసుకుంటూ నేను నా జీవితాన్ని సంకనాగిపించుకోలేను. అర్థం చేసుకోండి. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు వాయింపుడు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టినట్టు ఉంటుంది. కొంచెం కూల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. నిజం ఇదే. నిజం ఇంత పచ్చిగా ఉంటుంది, ఇంత చేదుగా ఉంటుంది, ఇంత గలీజ్గా ఉంటుంది. అందువల్లే వారణాసూర్య చాలామందికి నచ్చడు. సో నచ్చినా నచ్చకపోయినా కూడా నేను చెప్పిన పచ్చి నిజాలను గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఒక చోట మీరు సినిమా చేయండి, కానీ నిజాలు ఇవే. ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలిసి వచ్చేది ఇదే. అప్పుడు ఆయన చెప్పాడు, మనం వినలేదు, కానీ దొబ్బెట్టుకున్నాం, డబ్బులన్నీ దొబ్బెట్టుకున్నాం. సచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన రూట్లోనే వెళ్ళాలనేది మీకే చివరిలో అర్థమవుతుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య.